అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుమయమ్మ తెలుగు వ్లాగ్స్. అసలు ఈరోజు మహాశివరాత్రి జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ శివరాత్రి అండి. జాగారం బాగా చేయండి, బాగా ఆడుకోండి. ఎందుకంటే నేను చెప్పిన కథను మాత్రం మనం ఎంతో భక్తితో జరుపుకునే మహాశివరాత్రి పండుగ వెనుకున్న అసలు కథ మీకు తెలుసా? కేవలం ఉపవాసం జాగారం మాత్రమే శివరాత్రి అంటే కాదు, అంతకు మించిన అద్భుతమైన రహస్యం అందులో దాగుంది. శ్మశానంలో బూడిద పూసుకొని తిరిగే ఒక వైరాగి అయిన భూశంకరుడు జగన్నాత్మ పార్వతీదేవిని ఎలా పెళ్ళాడాడు? ఆయనకి నిజంగా మూడో కన్ను ఉందా? అసలు మహాశివరాత్రి ప్రత్యేకత ఏంటి? మనం ఎందుకు ఈరోజు ఉపవాసం ఉంటాం? శూన్యం నుండి సృష్టి ఎలా మొదలైందో, ఆ సృష్టి మూలకారుడైన ఆ పరమేశ్వరుడు తత్వం ఏంటో తెలుసుకునే ప్రయాణంలో మీరు చూడబోయే కేవలం వింటున్న కథ కాదండి, శివపార్వతుల దివ్యమైన ప్రేమ కావ్యం, విశ్వరహస్యాల సంహారం. శివరాత్రి ఈ పదం వినగానే మనకి గుర్తొచ్చేదేంటి? ఉపవాసాలు, రాత్రంతా మేలుకొని చేసే జాగారం, భజనలు, అభిషేకాలు. అయితే ప్రతి నెల వచ్చే శివరాత్రి, ప్రతి సంవత్సరం వచ్చే శివరాత్రి, మాస శివరాత్రి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చేది. ఈ మహాశివరాత్రి ఇప్పుడు వచ్చే ఈ మాఘ బహుళ చతుర్దశి మాత్రమే మనం మహాశివరాత్రి అని ఎందుకు అంటాం? చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని. మరికొందరికి తెలిసిన విషయం క్షీరసాగర మదనంలో పుట్టిన హాలహాలాన్ని శివుడు మింగి లోకాన్ని కాపాడిన రోజు అని. ఇవన్నీ కూడా నిజమే, కానీ ఇవి మాత్రమే కాదు. మహాశివరాత్రికి సంబంధించి అంతకంటే బలమైన ఈ సృష్టి ఆరంభానికి సంబంధించిన మరెన్నో అద్భుతమైన ఘటనలు ఉన్నాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి. ఈ వీడియో ఎక్కడా కూడా దయచేసి స్కిప్ చేయకుండా చూస్తే మీకే పూర్తిగా అనిపిస్తుంది. మనకి తెలిసిన శివుడు వేరు, మనం తెలుసుకోవలసిన శివత్వం వేరు అని పదండి. అది యోగి. ఇంకా మొదలు పెడదామా? పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఒక పెద్ద వాదన అయితే జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదే మన మహాశివరాత్రికి మెయిన్ పాయింట్. అయితే బ్రహ్మ, నేను సృష్టికర్తని కాబట్టి నేనే గొప్ప అని, స్థితికారుడిని, లోకాన్ని నడిపేవాడిని కాబట్టి నేనే గొప్ప అని విష్ణు ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. వారి వాదన తారాస్థాయికి చేరుకున్నప్పుడు అకస్మాత్తుగా వారిద్దరి మధ్యలో అది అంతం లేని ఒక అగ్నిస్తంభం ఉద్భవిస్తుంది. ఆ జ్యోతి స్వరూపం నుండి ఒక శబ్దం ఇలా వినిపిస్తుంది: మీ ఇద్దరిలో ఎవరైతే నా మొదల లేదా చివరి కనుక్కుంటారో వారే గొప్ప అని. వెంటనే బ్రహ్మ హంస ఆరోమించి పైకి వెళ్ళగానే విష్ణు వారాహ రూపంలో కిందకి వెళ్తాడు. కొన్ని వేల సంవత్సరాలు గడుస్తాయి, కానీ ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతం ఇద్దరికీ దొరకదు. అలసిపోయిన విష్ణు శివుడు ముందు తన ఓటమిని అంగీకరిస్తాడు. కానీ బ్రహ్మ మాత్రం అసత్యం పలికి అగ్నిస్తంభం యొక్క ఆదిని చూశానని, అందుకే కేతకి పుష్పం అంటే మొగలి పువ్వును, అలాగే కామదేవు సాక్ష్యమని అసత్యం పలుకుతాడు. శివుడు కోపంతో మొగలి పువ్వును పూజకు పనికి రావు అని శపిస్తాడు. కామధేనువు తల అబద్ధం చెప్పి తోక నిజం చెప్పడంతో ఏ ఆవు కూడా తల దగ్గర కాకుండా తోక దగ్గర మాత్రమే పూజించాలని ఆదేశిస్తాడు. ఇంకా ఇవన్నీ అబద్ధాలకి మూల కారణమైన పంచముఖ బ్రహ్మను పట్టలేనంత కోపంతో కాలభైరుని ఉద్భవించి బ్రహ్మ 5వ తలని నరికేస్తాడు. అందుకే ఆనాటి నుండి పంచముఖ బ్రహ్మను చతుర్ముఖ బ్రహ్మ అని పిలుస్తారు. తర్వాత బ్రహ్మకు శ్రీ మహావిష్ణువుకి వారి తప్పులు అర్థమై తనకంటే గొప్ప శక్తి భూశంకరుడని ఆయనకి లింగ రూపంలో కొలువు తీరమని కోరుతారు. ఆ అనంతరమైన అగ్నిస్తంభమే మొదటిసారిగా అర్ధరాత్రి వేళ లింగాకరాన్ని దాల్చి భూమిపై కొలువు తీరుతారు. ఆ పవిత్రమైన సమయాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. శివరాత్రి అనేది శివుడి పుట్టినరోజు కాదు,
ఆయన మనకి మొదటిసారిగా లింగాకారంలో దర్శనమిచ్చిన రోజు. ఆ అగ్నితత్వాన్ని చల్లబరచడమే మనం శివరాత్రి రోజు లింగానికి నిరంతరం అభిషేకం చేస్తాం. అలా అభిషేకం చేయటం ద్వారా తప్పకుండా శివ అనుగ్రహాన్ని పొందుతాం. ఇప్పుడు మరొక యథార్థ గాథను తెలుసుకుందామండి. ఆదియోగికి శక్తితోడైన కదా చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం శక్తి స్వరూపమైన అమ్మవారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు దక్షిణ ప్రజాపతి కుమార్తెగా సతీదేవిగా జన్మిస్తుంది. దక్షుడికి ఇష్టం లేకుండా సతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దక్షుడు దక్షయాగం కోసం దేవతలను ఆహ్వానిస్తాడు. ఒక శివుణ్ణి తప్ప ఆహ్వానించకపోయినా తండ్రి ఆపవాది రాకూడదని అని శివుడు వారిస్తున్నా కూడా సతీదేవి ఆగలేక దక్ష యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ దక్షుడు సతీదేవి ముందే మహాదేవుని ఘోరంగా అవమానిస్తాడు. తన భర్తను అవమానిస్తుంటే సహించలేక ఇకపై తను దక్షయానిగా అంటే దక్షుడి కుమార్తెగా ఉండకూడదని మంటల్లో దూకి ప్రాణత్యాగం చేస్తుంది. సతీదేవి మరణానికి ఆగ్రహీతుడైన శివుడు లోకాలు ధ్వంసం చేస్తుండటంతో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవిని తనుని 51 భాగాలు చేస్తాడు. అందులో 18 మన భారతదేశంలోనే పడతాయి. వాటినే మన అష్టాదశ శక్తిపీఠాలు అంటాం. అయితే సతీదేవి మరణంతో శివుడు తీవ్రమైన వైరాగ్యంలో వెళ్తాడు. కైలాసాన్ని వదిలి ఘోర తపస్సులోకి నిమగ్నమైపోవడంతో లోకం కళావిహంగా మారిపోతుంది. అప్పుడు తారాకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం ఇవ్వగా శివుడు వైరాగ్యం నుండి బయటికి రావటం అసాధ్యమని తలిచి శివుడికి పుట్టిన సంతానం చేతిలోనే తనకి మరణం ఉండాలని కోరుతాడు. బ్రహ్మ తదాస్తు అని అడిగిన వరాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా తారకాసుడికి ఆగడాలకైతే మాత్రం హద్దు లేకుండా పోతుంది. ఇంకా దేవతలు తారకాసుని ఎదుర్కోలేక శివుడు తపస్సుని భంగం చేసే సహాయం చేయలేక ఆది పరాశక్తిని ప్రార్థిస్తారు. అప్పుడు అమ్మవారు హిమవంతుడు మరియు మేనకా దంపతులకు పార్వతిగా జన్మిస్తుంది. పార్వతులకు రాజు హేమవంతుడు కాబట్టి ఆయన కుమార్తెకు పార్వతీదేవి అని నామకరణం చేస్తాడు. పార్వతీదేవి చిన్నప్పటి నుంచి చదువుల్లో ఆటల్లో అన్ని విషయాల్లో కూడా చాలా చురుగ్గా ఉండేది. ఆమె చిన్నప్పటి నుంచి శివుడి నామం వింటూ ఆయన గురించి తలుచుకుంటూ పెరుగుతుంది. ఎన్నోసార్లు కైలాస పర్వతాన్ని చూస్తూ అలాగే నిద్రపోయేది. ఎప్పటికైనా శివుణ్ణి వివాహం చేసుకోవాలని పరితపిస్తున్న పార్వతిని చూసిన నారదుడు హిమవంతుడి దగ్గరికి వచ్చి, నీ కూతురు పార్వతి శివుడు అంటే చాలా ఇష్టం, ఆమెని శివుడికి ఇచ్చి వివాహం చెయ్యి అని చెప్తాడు. కానీ హిమవంతుడికి పార్వతిని శివుడికి ఇచ్చి వివాహం చేయటం అస్సలు ఇష్టం లేదు. అప్పుడు హిమవంతుడు పార్వతి దగ్గరికి వెళ్ళి ఎన్నో మాటలు చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆమె మనసుని మార్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ పార్వతీదేవి ఎన్ని చెప్పినా కూడా నేను శివుడినే పెళ్లి చేసుకుంటాను అనే నిర్ణయాన్ని తండ్రికి కడాఖండిగా చెబుతుంది. ఇంకా చేసేదేమి లేక హిమవంతుడు పార్వతిని తీసుకొని కైలాస పర్వతానికి వెళ్తాడు. అక్కడున్న శివుడికి దగ్గరికి వెళ్ళి శివుడితో ఇలా అంటాడు, నా కూతురు మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది. ఇక నుండి పార్వతీదేవి మీకు సేవలు చేస్తుంది అని చెప్తాడు. ఇదంతా శివుడు ధ్యానం చేస్తూ వింటాడు తప్ప ఏమీ మాట్లాడడు. అది చూసిన హిమవంతుడు నిరాశతో బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పార్వతీదేవి శివుడికి సేవలు చేసుకుంటూ ఎన్నో రకాల పూజలు చేస్తూ శివుడి ఎదుటే ఉంటుంది. మరోవైపు తారకాసుడికి ఆగడాలు ఎక్కువైపోతాయి. అతన్ని వధించడం తప్పనిసరి అవుతుంది. కాబట్టి అతన్ని వధించాలంటే శివపార్వతుల వివాహం చేసుకోవటం అత్యంత ముఖ్యం. అప్పుడు బ్రహ్మదేవుడు వారిద్దరు కలవాలని విష్ణు మానసపుత్రుడైన మన్మధుడిని పిలిచి శివుడి మీద ప్రేమ బాణాన్ని వదిలి పార్వతీదేవి మీద ప్రేమ కలిగేలాగా చేయమని ఆజ్ఞాపిస్తాడు. మన్మధుడు సరే అని తన భార్య రతీదేవితో కలిసి కైలాస పర్వతానికి వెళ్తాడు. అక్కడ శివుడు ధ్యానంలో ఉండగా పక్కనే పార్వతీదేవి శివనామం జపిస్తూ ఉంటుంది. ఇదే మంచి సమయమని మన్మధుడు తన ప్రేమ బాణాన్ని శివుడు ఛాతిపైకి వదులుతాడు. ఒక్కసారిగా శివుడు కోపంతో
వందల సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న నాకు భంగం కలిగిస్తావా అని ఎదురుగా ఎవరున్నారో కూడా అని చూడకుండా తన మూడో కన్నుని కోదంతో తెలుస్తాడు. అంతే, ఆ మూడో కన్ను నుండి వచ్చిన అగ్నిశక్తిని కామానికి దేవుడైన మన్మధుడు భస్మమైపోతాడు. తన కళ్ళ ముందే భస్మమైపోయిన తన భర్త మన్మధుడిని చూసిన రతీదేవి ఏమీ ఆలోచించుకోకుండా పార్వతీదేవిని చూసి నీ జీవితంలో సంతానం కలగదుగాక అని శపిస్తుంది. కానీ మళ్ళీ తారకాసుడి గురించి గుర్తు వచ్చి, పార్వతి, నువ్వు తల్లివి అవుతావు కానీ నీ గర్భం నుంచి ఒక పిల్లవాడు కూడా పుట్టడు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా పార్వతీదేవి బాధతో శివుడి వైపు చూస్తుంది. శివుడు మాత్రం పార్వతీదేవి ముఖం కూడా చూడకుండా ధ్యానంలోనే ఉంటాడు. అప్పుడు నారద మహర్షి ఉపదేశించడంతో పార్వతీదేవి కైలాస పర్వతం నుంచి వెళ్ళిపోయి శృంగి తీర్థంలో శివలింగం ముందర కూర్చొని శివనామాన్ని జపిస్తూ 60,000 సంవత్సరాలు కఠోరమైన తపస్సుని చేస్తుంది. అయితే ఒకరోజు పక్కనే ఉన్న నదిలో ఒక చిన్న పిల్లవాడిని ఒక పెద్ద ముసలి పట్టుకొని నది లోపలికి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పిల్లవాడు అమ్మా అమ్మా నన్ను కాపాడండి అని అరుస్తూ ఉండటంతో ఒక్కసారిగా పార్వతీదేవి మాతృప్రేమతో తపస్సు నుండి పైకి లేచి పరిగెత్తుకొని నది ఒడ్డుకు వెళ్ళి చేతులు జోడించి పిల్లవాడిని వదిలిపెట్టు అని ముసలి ముందు ప్రాధేయపడుతుంది. అప్పుడు ఆ ముసలి 60,000 సంవత్సరాల నుంచి నువ్వు శివుడి కోసం తపస్సు చేసావు కదా, ఆ తపస్సు ఫలితాన్ని నాకు దారిపోస్తే పిల్లవాడిని విడిచిపెడతాను అని చెప్తుంది. పార్వతీదేవి ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా తన తపస్సుని ఆ ముసలికి దారపోస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదిరించి శివుడి కోసం కఠోరంగా తపస్సు చేసావు కదా, ఇప్పుడు ఎవరో నీకు తెలియని పిల్లవాడి కోసం అంతటి తపస్సు ఫలితాన్ని నాకు దారపోసావు. అసలు నీకు శివుడంటే ఇష్టం ఉందా లేదా అని ముసలి ప్రశ్నిస్తుంది. అప్పుడు పార్వతీదేవి, ఓ మకరమా, నా పిల్లవాడు నన్ను అమ్మా అని పిలిచాడు కదా, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారు అమ్మా నన్ను తలుచుకుంటే నేను ఏ పనున్నా సరే వాళ్ళ కోసం స్వయంగా నేనే వచ్చి ఆదుకుంటాను. ఇక తపస్సు అంటావా, మహాశివుడు ఎప్పుడో నాలో ఐక్యమైపోయారు కాబట్టి నా స్వామి కోసం ఎన్ని సంవత్సరాలైనా సరే నేను మళ్ళీ తపస్సు చేస్తూనే ఉంటాను అని చెబుతుంది. అమ్మవారి ప్రేమను చూసిన ముసలి రూపంలో ఉన్న శివుడు అసలైన రూపానికి వస్తాడు. పార్వతీదేవి శివుణ్ణి చూసి ఎంతో సంతోషిస్తుంది. అలాగే సతీదేవి మరొకసారి పార్వతీదేవి రూపంలో శివుడి ప్రేమని పొందుతుంది. ఆ తర్వాత వారిద్దరి వివాహం కోసం పార్వతీదేవి శివుణ్ణి తన ఇంటికి రమ్మని ఇంకా తన తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకోమని కోరుతుంది. అందుకు కారణం పూర్వజన్మలో దక్షుడి కూతుడిగా ఉండకూడదనే సతీదేవి తనను చాలించింది. తనువు చాలించగానే మరలా అటువంటి పరిస్థితి కానీ శివుడికి అవమానం కానీ జరగకూడదని, అలాగే తండ్రి గౌరవాన్ని నిలబెట్టాలని తలిచి పార్వతీదేవి శివుణ్ణి కోరింది. శివుడు అందుకు అంగీకరిస్తాడు. దేవతలందరూ కూడా కలిసి పార్వతీదేవి తండ్రి అయినటువంటి హిమవంతుడి ఇంటికి వెళ్ళి ఆయనకి పెళ్లికి ఒప్పిస్తారు. హిమవంతుడు రాజ్యంలో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతుంటాయి. వరుడు ఎలా వస్తాడు అని పార్వతీదేవి తరపు బంధువులు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. శివుడు పెళ్లి ఊరేగింపు బయలుదేరుతుంది. దేవతలు తండోపంతులుగా కదిలి వచ్చారు. అంతటి దేవగణాలు చూసిన తల్లి మేనక తండ్రి హిమవంతుడు ఎంతో సంతోషంతో వరుడి స్వాగతించడానికి వెళ్తారు. ఆ తంతులో సాక్షాత్తు మహాదేవుడు పట్టు వస్త్రాలు బదులుగా పులి చర్మాన్ని నగలను బదులుగా పాములను మెడలో ధరించి సుగంధ పరిమళాల బదులుగా ఒళ్ళంతా శ్మశానంలో బూడిదను పూసుకొని జారలు కట్టిన జుట్టు, చేతిలో పుర్రె త్రిశూలంతో నందీశ్వరుడిని స్వరి చేస్తూ వస్తుంటాడు. ముందు వరుసలో వికృతమైన రూపంతో భూతగణాలు పీతాలు డప్పులు కొడుతూ వస్తుంటాయి. ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని మేనక స్పృహ తప్పి పడిపోతుంది. నా బంగారు దల్లిని ఈ బిచ్చగాడి ఇచ్చి పెళ్లి చెయ్యాలా అని బాధపడుతుంది. పెళ్లి ఆగిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు విష్ణుమూర్తి కల్పించుకొని, అమ్మా మీరు చూస్తుంది ఆయన పైకి కనిపించే రూపం మాత్రమే, ఆయన అంతరంగాన్ని చూడండి అని నచ్చజెపుతాడు. పార్వతి ప్రేమ కోసం హిమవంతుడు మేనకా శివుడిని స్వాగతించి మండపానికి తీసుకెళ్తారు. ఆ మహాదేవుడు నవ్వుకొని పార్వతి కోసం సుందరేశ్వరుడిగా అతడి నిజస్వరూపం దర్శనమిస్తాడు.
ఆ అందమైన రూపాన్ని చూసిన దేవాదేవతలు సృష్టి అంతా కూడా మంత్రముక్తులు అవుతారు. అంతటి మంగళ రూపం కలిగిన శివుడు అమంగళంగా ఉండటానికి పరమార్థం మనుషులైనా సరే, ఏ జీవులైనా సరే చివరికి చితాభస్మంగా మారాల్సిందే కదా అనే సృష్టి రూపాన్ని బోధిస్తూ శ్మశానంలో కూడా మీకు తోడుగా నేను ఉంటానని చెప్పడానికే మహాదేవుడు అమంగళంగా కనిపిస్తాడు. ఇది అర్థం చేసుకున్న మేనక హిమవంతులు వారి అజ్ఞానానికి మన్నించమని శివుడిని కోరుతారు. మన్నించిన శివుడిని దివ్య తేజస్తో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి అని చెప్పుకుంటారు. ఈ మాఘమాసంలో అందరి సమక్షంలో పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటాడు. విశ్వంలోనే మొట్టమొదటి ప్రేమ వివాహం ఆది దంపతులైన శివపార్వతులదే కావున ఈ మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైంది. అందుకే ఈ మహాశివరాత్రి పర్వదినాన పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహం పొందవచ్చు. వారిద్దరికీ పెళ్ళైన మరుసటి రోజే దేవుళ్ళందరూ పార్వతీదేవుల దగ్గరికి వెళ్ళి శివపార్వతుల దగ్గరికి వెళ్ళి స్వామి మీరు మన్మధుడిని భస్మం చేశారు కదా, దయచేసి అతన్ని మళ్ళీ బ్రతికించండి. మన్మధుడు కేవలం బ్రహ్మ చెప్పిన పనిని మాత్రమే చేశాడు, ఇందులో అతను తప్పేమీ లేదు అని వేడుకుంటారు. ఇంకా పార్వతీదేవి కూడా రతీదేవి బాధను చూసి శివుడిని వేడుకుంటుంది. అందువలన శివుడు తన తపోశక్తితో మళ్ళీ మన్మధుడిని బతికిస్తాడు. ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ తారకేశుడి గురించి. ఇప్పుడు తారకేశుడికి వధించే సమయం రానే వచ్చింది. రతీదేవి శాపం వల్ల పార్వతీదేవికి పిల్లలు జన్మించరు కాబట్టి శివపార్వతులు ఇద్దరూ తమ తపోశక్తితో అగ్నిలాగా వెలుగుతున్న 6 అగ్నిగుండాల్ని సృష్టిస్తారు. దేవతలు కోరిన మేరకు అగ్నిదేవుడు శివుడి దగ్గరికి వెళ్ళగా పార్వతీ పరమేశ్వరులు ఆ 6 అగ్ని కణాలని అగ్నిదేవుడికి ఇస్తారు. స్వయంగా మహోజ్వాల అగ్నిదేవుడైన అగ్నిదేవుడు కూడా 6 కణాల నుంచి వచ్చే వేడిని తట్టుకోలేకపోతాడు. వెంటనే ఆ కణాలను వాయువులో వదిలిపెట్టడంతో వాయుదేవుడు కూడా ఆ వేడిని తట్టుకోలేక గంగాదేవిని పిలిచి ఆమెని ఆ అగ్ని కణాలని ఇస్తాడు. కాసేపటికి ఆమె కూడా ఆ వేడిని అదుపు చేయలేక నది ఒడ్డునున్న శరవణభవ అనే రేలు పొదలకు చేరుస్తుంది. అక్కడ ఒక 6 అగ్నిగుండాలు 6 శిశువులుగా మారుతారు. అది చూసిన 6 కృతుగులు అంటే నక్షత్రోప దేవతలు ఆ 6 బాలులను హక్కును చేర్చుకొని పార్వతీదేవికి ఇస్తారు. ఆ 6 పుత్రులను చూసిన పార్వతీదేవి ఎంతో మురిపుతో వారిని కౌగిలించుకోగానే ఆ 6 బాలులు ఒక్కరిగా మారి సుబ్రహ్మణ్య స్వామిగా రూపొందుతాడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖుడు అని పిలుస్తాము. కృతికు స్వామిని పెంచారు కాబట్టి ఆయన కార్తికేయుడు అని పిలుస్తారు. ఆ తర్వాత షణ్ముఖ స్వామి దేవతలకి సేనాపతిగా ముందుండి తన శక్తిని ఉపయోగించి చిన్న పల్లవాడిగా ఉన్నప్పుడే తారకాసుడిని హతమారుస్తాడు. తారకాసుడికి వధ జరిగింది కూడా మహాశివరాత్రి సమయాన్ని జరిగిద్ది కాబట్టి శివపార్వతుల అనుగ్రహంతో పాటు షణ్ముఖ స్వామి అంటే కుమారస్వామి అనుగ్రహం కూడా ఈరోజు తప్పకుండా పొందుతాము. ఇప్పుడు మనం మహాశివరాత్రి రోజు రాత్రంతా ఎందుకు మెలకుగా ఉండాలి, ఆ బోలా శంకరుడికి నీలకంఠం అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాల గురించా తెలుసుకుందాం. శివుడి కోసం జాగారం ఎందుకు చేయాలి అంటే ఇందుకు మూల కారణం క్షీరసాగర మదన దేవతలు రాక్షసుల అమృతం కోసం పాలు సముద్రాన్ని చిలికేటప్పుడు మొదట వచ్చింది అమృతం కాదు, హలాహలం అంటే భయంకరమైన విషం. ఆ విషం నుంచి వచ్చిన మంటల కారణంగా లోకాల్ని దహనం అవుతుంటాయని వాటిని చూసిన విష్ణు బ్రహ్మ కూడా వెనకడుగు వేస్తారు. అందరూ పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళి మహాదేవుని కాపాడమని వేడుకుంటారు. అప్పుడు శివుడు ప్రపంచాన్ని రక్షించడం కోసం ఆ భయంకరమైన విషాన్ని మంచినీళ్ళుగా తాగేస్తాడు. ఆ విషం పోగొట్టాలకు వెళ్తే పొట్టలో ఉన్న లోకాలు కాలిపోతాయి, బయటికి వదిలితే బయట ఉన్నవారు చనిపోతారు. అందుకే పార్వతీదేవి భయంతో శివుడికి గొంతుని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు ఆ విషం కంఠంలోనే ఆగిపోవడంతో శివుడి గొంతు నల్లగా మారి నీలకంఠుడు అనే నామంతో కీర్తించబడతాడు. అయితే శివుడు ఆ విష ప్రభావం వల్ల మూర్ఛపోకుండా ఉండటానికి దేవతలందరూ కూడా ఆ రాత్రంతా ఆయన చుట్టూ చేరి
భజన చేస్తూ నాట్యం చేస్తూ ఆయన్ని మేలుకోగా ఉంచుతారు. అందుకే మహాశివరాత్రి రోజున జాగారం చేయటం తప్పనిసరి. అంతేకాదు ఈ జాగారం వెనుక ఒక అద్భుతమైన ఖగోళ శాస్త్రం, ఆస్ట్రాలజీ కూడా దాగింది. మన పురాణాల ప్రకారం, అలాగే మన సైన్స్ అండ్ పరిశోధనలు నిర్ధారించిన అద్భుతమైన విషయాల ప్రకారం శివరాత్రి రోజున నక్షత్రాల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఉత్తరార్ధన గోళంలో అంటే నార్థన్ హిమాలయాల్లో గ్రహాలు స్థితిగతులు ఒక ప్రత్యేకమైన రీతిలో అయితే మాత్రం ఉంటాయి. ఈ రోజున భూమి యొక్క కేంద్ర పగ అయితే నిలువుగా అంటే పైగా దిశగా ప్రవహిస్తుంది. సాధారణంగా మన శక్తి కిందకి లాగుబడుతుంది. కానీ ఒక పక్క రాత్రి మాత్రం ప్రకృతి సహజంగానే మనలో శక్తిని వెనముక ద్వారా పైకి ఎగబడేగా చేస్తుంది. అందుకే ఈ రాత్రి వెనుకమునకు వంచకూడదని, నిటారుగా ఉంచాలని చెబుతూ ఉంటారు. పడుకుంటే ఆ శక్తి ప్రవాహానికి అడ్డుకట్టు వేసినట్లు అవుతుంది. అందుకే జాగారం అత్యంత ముఖ్యం కూడా. ఇది కేవలం దేవుడి కోసం చేసే పని మాత్రమే కాదండోయ్, మన శరీరం కోసం, మన ప్రాణశక్తి కోసం ప్రకృతి ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం. అలా శివుడు హాలాహలం మింగిన రోజు అంటే ఈ శివరాత్రి రోజున మనం జాగారం చేస్తూ శివశుద్ధి కానీ శివ కీర్తనలు కానీ చేస్తే స్వయంగా ఆ లోకరక్షకుడు మనల్ని ఎప్పుడూ రక్షిస్తాడు. మీకో సందేహం రావచ్చు, జాగారం చేస్తే సైంటిఫిక్గా యూజ్ ఏమవుతుంది, అలాగే శివానుగ్రహం పొందుతాం, మరి ఆ ఉపవాసం ఎందుకు చేయమంటారు అని. శివ పురాణం ప్రకారం ఉప అంటే దగ్గర వాసం, ఉప అంటే దగ్గర, వాసం అంటే నివసించటం, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం అని అర్థం. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడమే కాదండి, మన 11 ఇంద్రియాలు జయించడం ద్వారా మానసిక సృష్టి మరియు సంకల్ప బలం పెరుగుతాయి. సైన్స్ ప్రకారం చూస్తే మన శరీరానికి విశ్రాంతి అవసరం. సంవత్సరం పొడవునా తింటూనే ఉంటాం. అందువలన మన జీవన వ్యవస్థ అంటే డైజెషన్ సిస్టమ్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. అలాగే మన 11 ఇంద్రియాలు కూడా ఏదో ఒక కోరికతో ఉంటూనే ఉంటాయి. కానీ మహాశివరాత్రి రోజున గ్రహాల పరిస్థితి వల్ల మన శరీరంలో డీటాక్స్ అంటే విపులాల బ్యాక్టీరియాస్ అయితే బయటికి రావడం చాలా వేగంగా జరుగుతుంది. మన ఆహారం తీసుకుంటే మన బాడీలో ఎనర్జీ అంతా ఆ ఆహారాన్ని అంగీకరించడానికే సరిపోతుంది. అందుకే కడుపు ఖాళీగా ఉంటే ఆ శక్తి మన మెదడుకి, మన చైతన్యానికి మేల్కోపడతాని ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మన ఇంద్రియాలు చాలా చురుకుగా ఉంటాయి. ధ్యానం చేయడానికి, దైవ చింత చేయడానికి ఇదే సరైన సమయం. అందుకే ఉపవాసం అనేది సరైన శుద్ధి చేసి మనసుని శివుడి మీద లగ్నం చేయడానికి ఒక ఆయుధంగా పనిచేస్తుంది. ఇంకా మరొక విషయం, శివుడు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఆయన 3వ కన్ను. దీని గురించి ఎన్నో కథలైతే ఉన్నాయి. శివుడికి కోపం వస్తే 3వ కన్ను తెరుస్తాడు, ఎదుటి వారిని భస్మం చేస్తాడు అని. నిజానికి దీనికి అర్థం వేరు. మనకు 2 కళ్ళు ఉన్నాయి. ఇవి భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూడగలము. రంగులు, రూపాలు, మనుషులు ఇవన్నీ 2 కళ్ళు కనిపిస్తాయి. కానీ సత్యాన్ని చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. ఎప్పుడైతే మనిషి జ్ఞానం కలుగుతుందో అప్పుడు అజ్ఞానం కాలి బూడిదవుతుంది. మన్మధుడి శివుడు 3వ కన్నుతో కాల్చాడు అంటే తనలో కామాన్ని, కోరికని జ్ఞానంతో జపించాడు అని అర్థం. మహాశివరాత్రి సాధన యొక్క ముఖ్యమైన ఉద్దేశం అదే. మనలో లోకాన్ని చూస్తూ అజ్ఞాన నేత్రాన్ని అంటే 3rd ఐ అయితే మాత్రం ప్రిన్సిపల్ గ్రాండ్ ఆఫ్ మేల్కోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి జ్ఞానం కలిగి చైతన్యం పెరుగుతుంది. అందుకే ఈ మహోన్నతమైన రోజును మీరు మనసులో ఉన్న కోరికను మనస్ఫూర్తిగా కోరుకొని శివుడికి చెబితే ఆయన ఆ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడని. ఎలా అంటే ముందు జన్మలో గుణవిధి అని బ్రాహ్మణుడు మత్తుకి బానిసై ముందు తాగుతూ చిల్లర తిరుగుతూ ఉండేవాడు. అయితే ఈ శివరాత్రి రోజున ఒక దీపాన్ని శివుడు ముందు పెట్టడం వల్ల శివోనుగ్రహం పొంది మరుసటి జన్మలో కుబేరుడిగా జన్మిస్తాడు. అంతటి మహిమలు గల ఈ శివరాత్రి రోజున సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సహస్రోతంతో పాటు 1008 కలువ పువ్వులతో శివుణ్ణి పూజిస్తాడు. ఇంకా మీకు అర్థం చేసుకోండి ఈరోజు ఎంత మహోన్నతమైందో. మీరు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. హ్యాపీ శివరాత్రి. శివుడి మీద ఉన్న భక్తిని హరహర మహాదేవ అంటూ కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి. అలాగే అందరికీ కూడా ఓం నమ శివాయ. అలాగే ఛానల్ని మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జాగారం ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా
ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్రతి ఒక్కళ్ళు శివనామస్మరణ తెచ్చుకోవటం వల్ల మీకు కూడా మంచి ఫలితాలు మంచి జరగాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాం. అలాగే ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం.